హాయ్ హలో నమస్తే. అర్బన్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సైలెంట్ ఫీచర్స్ ఏంటి హరప్ప సివిలైజేషన్లో అర్బన్ ప్లానింగ్ రిగార్డింగ్గా కన్సిడర్ చేసుకుంటేనే చూద్దాం. టౌన్ ప్లానింగ్ ఆల్రెడీ చెప్పాను అండ్ వీటి డిఫరెన్సెస్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇది ఎలా స్టార్ట్ చేయాలి, జనరల్గా మీకు ఇక్కడ నోట్స్ లాగా నేను ఒకసారి రాసి చూపించా చూడండి, ప్రిపేర్ చేశాను. అంటే ఎగ్జాక్ట్గా ఇలా ఫాలో అవ్వాలని కాదు, బట్ చిన్న జస్ట్ రఫ్గా అనమాట. కొన్ని కొన్ని తెలుగులో కూడా వర్డ్స్ రాశాను, క్లియర్గా అర్థమవుతాయి కదా అని. ఓకే, సో ఇక్కడ ఏముంది అంటే జస్ట్ వీళ్ళు పబ్లిక్ హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సి భారీ కట్టడాలకి ఇప్పుడు గొప్ప గొప్పగా మన అధికారుల గురించి ఎంత బాగా రూల్ చేశారని చెప్పడానికి భారీ కట్టడాలు అవన్నీ కూడా నిర్మించి అలా ఉంచుతారు కదా. సో కింద నుంచి పై స్థాయికి రావడం ఇదొక బెంచ్ మార్క్ అనమాట వీళ్ళకి. అండ్ ఆల్సో స్పాయిల్ చేయకుండా, నేచర్ని స్పాయిల్ చేయకుండా సిటీస్ అనేవి డెవలప్డ్గా గ్రో చేస్తారనమాట వీళ్ళు. ఓకే, కొంచెం వాయిస్ బాగాలేదనుకుంటా, సారీ అబ్బా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ ఇంట్రడక్షన్ దగ్గరకు వస్తే ఇలా సి ఇది మెయిన్గా మర్చిపోద్దు. ఫస్ట్ అర్బనైజ్ సొసైటీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, ఫస్ట్ అర్బనైజ్ సొసైటీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే ఓకే, ఇందులో మనం మెయిన్గా 5 గుర్తుపెట్టుకోవాలి: సెటిల్మెంట్ హైరార్కీ, రెసిడెన్షియల్ ఆర్కిటెక్చర్, ప్రైవసీ, డ్రైనేజ్ సిస్టమ్, శానిటేషన్, గ్రిడ్ లేఅవుట్ అండ్ ఆల్సో వాటర్ మేనేజ్మెంట్. వాటర్ మేనేజ్మెంట్ అనగానే మనకి లోతల్లో డాక్యార్డ్ గుర్తు రావాలి అండ్ ఆల్సో డోలవీరాలో వాటర్ హార్వెస్టింగ్ గుర్తు రావాలి. ఓకే, రెసిడెన్షియల్ ఆర్కిటెక్చర్ అండ్ ప్రైవసీ, ఇక్కడ మెటీరియల్స్ మనకు తెలుసు, బర్న్ బ్రిక్స్ యూస్ చేస్తాం ఈ రేషియోలో. అయితే ప్రైవసీ విషయంలో రోడ్ సైడ్ ఉండవు, మెయిన్ రోడ్ సైడ్ ఉండవు, కోర్ట్ యార్డ్ సైడ్ ఉంటాయి, వెనక పక్క వీధి సైడ్ ఉంటాయి డోర్స్ విండోస్ కావచ్చు. ఓకే, మెయిన్ స్ట్రీట్స్ వైపు ఉండవు అనమాట. సో దట్ కొంచెం సెక్యూర్డ్గా ప్రైవేట్గా ఉంటారు కదా. డ్రైనేజ్ సిస్టమ్ విషయానికి వస్తే సపరేట్ హౌసెస్కి సపరేట్ వాష్రూమ్స్, సోక్ పిట్స్ ఉంటాయి, అంటే ఇంకుడు గుంతలు. ఓకే, అండ్ ఆల్సో అలా మెయింటెనెన్స్ కూడా బయట ఇప్పుడు లైన్ ఉంటుంది కదా, డ్రైనేజ్ లైన్ అనేది ఉంటుంది కదా వీధిలో, సో అది కూడా బయటికి కనిపించకుండా బర్న్డ్ బ్రిక్స్తో క్లోజ్ చేస్తారు. ఓకే, ప్రతి ఇంటి నుంచి దానికి కనెక్షన్ ఉంటుంది. ఓకే, రెగ్యులర్ క్లీనింగ్ కూడా ఉంటుంది, సో దట్ హైజీన్గా ఉంటాయి అని. సో బాగా హైజీన్ మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట అప్పట్లోనే. అండ్ గ్రిడ్ లేఅవుట్ లేదా గ్రిడ్ ఐరన్ లేఅవుట్ ఏదైనా అనొచ్చు. ఇది చెస్ బోర్డ్ లాగా ఉంటుంది సిటీ అనేది. ఇలా ఇలా ఉంటాయి అనమాట స్ట్రీట్స్. ఇటంతా రెక్టాంగిల్ షేప్స్లో అన్ని బిల్డింగ్స్ ఉంటాయి. ఓకే, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు రింగ్ రోడ్ అంటామా, ఆల్ 4 డైరెక్షన్స్ ఉంటాయి. సో ఇది కూడా ఆల్మోస్ట్ అలానే అనమాట. ఓకే, చెస్ బోర్డ్ లాగా ఉంటాయి మొత్తం. ఓకే, సో అందుకని ఇలా మెన్షన్ చేసామన్నమాట. ఇది నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ ఇలా డివైడ్ అయి ఉంటాయి అనమాట సిటీస్ అనేవి, రెక్టాంగులర్ బ్లాక్స్ లాగా. ఇలా రెక్టాంగులర్ బ్లాక్స్ లాగా, ఇటొక రెక్టాంగులర్ బ్లాక్స్, మళ్ళీ ఇక్కడ. ఓకే, సెటిల్మెంట్ హైరార్కీ విషయానికి వస్తే మనకు తెలుసు కదా సిటాడిల్ అంటే ఏంటో. సో లోవర్ టౌన్, అప్పర్ టౌన్ అలా ఉండేవి. సో వెస్టర్న్ మౌంట్లో గ్రేట్ బాత్ గ్రానరీస్ ఉంటాయి. గ్రేట్ బాత్ ఇది మనం ప్రీవియస్ ఏ వీడియోలో మాట్లాడుకున్నాం, హరప్పా సైట్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకున్నప్పుడు గ్రేట్ బాత్ గురించి డిస్కస్ చేసాం. గ్రైనరీస్ కూడా అక్కడే మాట్లాడుకున్నాం. 12 గ్రానరీస్, 2 రోస్లో 6x6 ఉంటాయని మాట్లాడుకున్నాం. సో అదనమాట. సో ఇది ఓవరాల్ సిటీలో అలా ఉండిందనమాట. అండ్ లోవర్ టౌన్ ఆర్ ఈస్టర్న్ మౌంట్ అంటారు. ఇక్కడ చిన్న పీపుల్, స్మాల్ సిటీ పీపుల్ ఉంటారు. సో ఇక్కడ అంత డెవలప్ పీపుల్ కాదనమాట, చిన్న మధ్య పేద తరగతి పీపుల్ ఉంటారు. మిడిల్లో కొంచెం బాగా డెవలప్గా ఉన్న వాళ్ళు ఉంటారనమాట. అండ్ బిజినెసెస్ కూడా రన్ చేసుకుంటారు. సో అది విషయం. ఇది హరప్పా సివిలైజేషన్ సైలెంట్ ఫీచర్స్. నేను మీకు నోట్స్ లాగా ప్రిపేర్ చేసి ఎందుకు చూపిస్తున్నాను ప్రతిదీ అని అంటే, ఒక రఫ్ ఐడియా ఉంటుంది కదా, అందుకని ఎగ్జాక్ట్గా ఇదే ఫాలో అవ్వాలని కాదు, బట్ ఇలా ఉంటుంది అనేది క్లియర్గా మీకు అర్థం అవ్వాలి అని. ఏమన్నా పాయింట్స్ యాడ్ చేయాలి అంటే ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, యాడ్ చేస్తాను. సో ఇక్కడితో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. అండ్ కంప్లీట్ అయిన టాపిక్స్ అన్నీ చిన్న చిన్న బిట్స్గా షార్ట్స్లో మనం డిస్కస్ చేద్దాము, చిన్న చిన్న పాయింట్స్గా. నేను సపరేట్ ప్లేలిస్ట్కి యాడ్ చేస్తాను ప్రతిదీ కూడా. ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతే వెళ్ళి చెక్ చేయండి. Do watch the channel for more details.